తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో అనేది ఎవరైతే చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ జనవరి నెలలో విడుదల చేయాల్సినటువంటి డిసెంబర్ నెల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ పెన్షన్ డబ్బులు అనేది జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు భారీ వివరాలు అనేది అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్ డబ్బుల కోసము గాను, దీంతో పాటుగా కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఇక వీరందరికీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటెనక ఒకటి తెలుసుకోవడానికి అయితే ఇక్కడైతే మనమైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కోసం ఎదురు చూస్తే, ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు 30,000 రూపాయల నిధుల కోసం, మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, పెన్షన్ లబ్ధిదారులకు వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతుందో అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ జనవరి నెలలో విడుదలయ్యేటువంటి డిసెంబర్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము. సో ఇక దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, ఆ వీడియోని అయితే షేర్ చేయడం లేదు. సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అయితే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియ కింద రాష్ట్ర ప్రభుత్వం జీవోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెన్షన్ డబ్బులు వీలైనంత తొందరలో మనకి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా ఈ నెలలో విడుదల అయ్యేటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ విషయం భాగంగా ఖచ్చితంగా లబ్ధిదారులు తమ తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అయితే విడుదల చేసింది. ఇక ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారు తప్పకుండా వారి తమ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది తప్పకుండా అయితే చేయించుకొని అయితే రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కొత్త పెన్షన్ డబ్బులు ఈ ఫిబ్రవరి నెల కంటే ముందు, ఏప్రిల్ నెల కంటే ముందు రానున్నటువంటి 3 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు అయితే వారి ఖాతాలలో ఈ రోజు నుంచి మొదలుకొని మనకి ఈరోజు, రేపు, ఎల్లుండి కొన్ని జిల్లాలలో జమ చేసిన తర్వాత ఈ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఈ పెన్షన్ డబ్బులను ఖాతాలలో జిల్లాల వారీగా విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.